ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు స్తోత్రం చెప్పండి. మంచిది. మరి గడిచినటువంటి ఆదివారం దినం నుంచి ఈ ఆదివారం దినం వరకు కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి దేవుని మందిరములోకి మనందరిని కూడా తీసుకొని వచ్చి దేవుణ్ణి మనసారా ఆరాధించటానికి. మనసారా ఆరాధించారా? నేనైతే ఆరాధించాను. మనసారా కళ్ళు మూసుకొని దేవుని వైపు, మన ముందు ఎవరు లేరు అనుకోవాలి. మనం దేవుడు నా ముందు నిలబడ్డాడు, నా విన్నపమును నా ఆరాధన ఆయనకే అన్నట్టుగా మన హృదయాలు తెరిచి ప్రభు వైపు చూసి మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఆ విధంగా మహిమపరచడానికి మరొక అవకాశాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ రీతిగా దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చి అదేవిధంగా మరి దేవుని మాటలను వినిపింప చేయటానికి కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యోగ్యత, ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావటం వల్ల, దేవుని మాటలు వినటం వల్ల ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మళ్ళీ తిరిగి మనం వచ్చే వరకు కూడా ఒక మొబైల్ ఫోన్ కనుక ఛార్జింగ్ పెడితే, ఇప్పుడు ఈరోజు ఛార్జింగ్ పెట్టామనుకో, ఈ రోజల్లా ఉంటుంది. మళ్ళీ సాయంత్రంకి ఏమైపోద్ది? మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిందే. మళ్ళీ పని చేయాలంటే ఛార్జింగ్ పెట్టాల్సిందే. మన ఆత్మ కూడా చల్లారిపోకోకుండా, మన ఆత్మ ప్రభువులో బలపడటానికి దేవుని మందిరంలో దేవుని వాక్యం ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. కాబట్టి మళ్ళీ మనం వచ్చే వరకు కూడా ఆత్మలో మండుచున్నటువంటి అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు దేవుని ఆరాధించాము. అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి సమయం కాబట్టి దేవుని మాటలు వినేటువంటి సమయం ఇది. కాబట్టి శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా వచ్చామా వెళ్ళిపోయామా అంటే మీకేం ప్రయోజనం ఉండదు. ప్రభు నాతో మాట్లాడంటే దేవుని యొక్క వాక్యము శక్తిగల వాక్యం కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడైనా సిద్ధంగానే ఉన్నాడు. వినగలిగే చెవులను గ్రహించే హృదయం నీకు ఉండాలి. అటు మనసు దేవుడు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించునుగాక. వాక్యములకు వెళ్దాం. ఈ దినము ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడు శ్రద్ధ కిందాం. కీర్తనలు 17వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరవండి. ఆ మాటలు అలా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి. మైక్ తీసుకుంటావా? మైక్లో చెప్పు. ప్రతి ఒక్కరు కూడా తెరవండి. బైబిల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి శ్రద్ధగా. కీర్తనలు 17వ అధ్యాయము 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలమని తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నందుదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడంట తన దానములతో, అంటే నీవు నీ దానములతో వారిని నింపుచున్నావు. ఈ మాట అందరూ చెప్పండి. నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనలు 150 కీర్తనలు మనకున్నాయి. ఇందులో ఈ కీర్తనలు ఉదయకాల సమయంలో మనం లేవంగానే
ప్రతి ఒక్కరు కూడా లేవంగానే మొబైల్లో తీసుకొని వ్యర్థమైన వాటిని చూడుకోకుండా ఈ కీర్తనలో రాసినటువంటి ఈ కీర్తన 150 కీర్తనలు ఏవైతే ఉన్నాయో రోజుకొక కీర్తన. నేనైతే ఉదయకాల సమయంలో 2-3 కీర్తనలు నేను ధ్యానిస్తాను. ఆ తదుపరి మిగతా గ్రంథాల్లోకి వెళ్తా. ఖచ్చితంగా కీర్తనల మాటకి ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ఉంటా. ఈ కీర్తనల వల్ల మనకి మన ఆధ్యాత్మిక జీవితం బలపరచడానికి అనేకమైనటువంటి విషయాలు దేవుడు పొందుపరిచాడు. ఉదయకాల సమయంలో మీరు వాక్యము చదవటం ద్వారా ఆ దినమంతా కూడా వ్యర్థమైన వాటి వైపు మీరు ఆకర్షితులు అవ్వకోకుండా, అపవాది యొక్క ఆ యొక్క పనుల్లో మీరు పడిపోకోకుండా దేవుడు ఆ వాక్యం చేత మిమ్మల్ని పటిష్టంగా భద్రపరుస్తాడు. ఇంకెటు కూడా నీ ఆలోచన ఉండదు. అందుకనే ఒక ఆయన చెప్తాడు, ఉదయకాల సమయంలో మీరు ఏదైతే వింటారో, ఏదైతే మీ చెవులతో వింటారో ఆ రోజంతా అదే పని చేస్తుందంట. మీరేదో పనికిరాని వార్తలో లేదంటే పనికిమాలిన విషయాలు అయ్యో యూట్యూబ్లో కానీ ఈ రీల్స్ కానీ ఏదైనా చూసారనుకో, ఆ దినమంతా అయ్యే పని చేస్తాయి మీ మైండ్లో. అదే దేవుని వాక్యం మీరు విన్నారనుకో, ఆ దినమంతా కూడా వాక్యము మీ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కీర్తనలు ఖచ్చితంగా ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ధ్యానించాలని దైవజనుడిగా మీ అందరూ కూడా నేను ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి కీర్తన ధ్యానించండి, రోజుకొక కీర్తన అన్నా చదవండి, ఆ కీర్తన అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి ప్రార్థన పూర్వకంగా. ఈ కీర్తనకారుడు ఇక్కడికి వచ్చేప్పటికీ చెప్తాడు, నీవు నీ దానముల చేత వారిని నింపుతావు ప్రభువా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంతకుముందు ఆ పైన ఏం రాశాడంటే, అంటే లోకము చేతుల్లో నుండి, లోక స్నేహం ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లో నుండి మమ్ములను రక్షించు ప్రభువా. ఎప్పుడైనా చేశారు ఈ ప్రార్థన? లోకపు చేతుల నుండి అంటే లోకం అంటే ఏంటి? ప్రభువుని ఎరగినటువంటి బిడ్డలు, దేవుని యొక్క శక్తిని ఎరగినటువంటి బిడ్డలు, దేవుని యొక్క మహిమను పొందలేనటువంటి, అంటే దేవుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి వారిని లోకము అని పిలుస్తుంది బైబిల్. అన్యులు అని పిలుస్తూ ఉంది బైబిల్. అంటే లోక స్నేహం వైపు, అంటే లోక చేతులలో నన్ను పడకోకుండా రక్షించు ప్రభువా అని అక్కడ పై వచనంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతి దినము లేవంగానే ఇదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ దినము లోకంలో నేను పడిపోకూడదు, లోక స్నేహితులతో నేను పడిపోకూడదు, వాళ్ళ చేతులలో నేను పడిపోకూడదు. ఎందుకంటే లోక స్నేహము నిన్ను పాడు చేసేదే. నువ్వు చక్కగా బ్రతికితే వారవలేనటువంటి వాళ్ళు, నువ్వు ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంటుంటే ప్రభువులో తట్టుకోలేనటువంటి వారు, నువ్వు బాగుపడుతుంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, నువ్వు పడిపోవాలి, నాశనం అయిపోవాలనుకున్నటువంటి వారు లోక స్నేహం. అలాంటి లోకులలో నుండి నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు కానీ పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు, వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు, బిడ్డలు కలిగినటువంటి వాళ్ళు, మీరు మీ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలు లోకం వైపు, అంటే లోక చేతులలో పడిపోకుండా రక్షించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ అంటాడు ఇక్కడ, నీవు నీ దానముల చేత వారిని నింపుతున్నావు అన్న మాటను మనం చూసుకుంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు మనలను నింపే దేవుడు, ఖాళీ చేసే దేవుడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు మనల్ని నింపే దేవుడు. ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట ఖాళీ అయిపోయినటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. ఆ ఖాళీ అయిపోయినటువంటి ఆ స్థలములు ఏవైతే ఉన్నాయో, ఆ ఖాళీ అయినటువంటి ప్రాంతాన్ని దేవుడు నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. నింపటం అంటే ఏంటి? ఖాళీ ఉంటేనేగా నింపేది. ఇప్పుడు ఆ బిందులో నీళ్ళు ఉన్నాయనుకో, ఫుల్గా ఉన్నాయనుకో, ఇంక నింపటానికి ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? కింద పోతూ ఉంటాయి కదా, అంతే కదా. నింపాలంటే ఖాళీ ఉండాలి, ఖాళీ ఉంటేనే నింపుతాం ఏదైనా, అంతే కదా. మీకు అర్థమవుతుంది వాక్యం. కాబట్టి దేవుడు అంటాడు, ఎక్కడో ఒక చోట నీ జీవితంలో ఖాళీ అయిపోయింది, వెళుతుంది.
ఆ వెలితిని ఆయన నింపుతాడు. ఆయన దానముల చేత ఆయన నింపుతాడు. నువ్వు నమ్ముకున్నటువంటి నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చెప్పిన రీతిగా నిన్ను ఖాళీ చేసేస్తారు. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర చక్కగా సమృద్ధిగా ఉందనుకో, నీ హక్కున చేరతారు. వాళ్ళందరూ కూడా నిన్ను పొగుడుతారు. నీ అంతటి వారు లేరంటారు. అబ్బా నువ్వు సూపరో జ్యోతి అంటారు. ఎందుకు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ధనం ఉంది కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి వచ్చేసి నిన్ను పొగుడుతారు. లేనిపోయిన పుడతారు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఉబ్బిపోతూ ఉంటాం. అవునా, నిజమా అన్నట్టుగా ఇక మన దగ్గర ఉన్నాయన్నీ కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు ఖర్చు పెట్టేసి మన దగ్గర అంతా ఖాళీ అయిపోయిన తర్వాత నిన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇతరులు ఎవరైతే ఉన్నారో నిన్ను ఖాళీ చేసేవాళ్ళు, నీ జేబును ఖాళీ చేస్తారు, నీ కుటుంబ జీవితాన్ని ఖాళీ చేస్తారు, నీకున్నటువంటి వాటినన్నింటిని కూడా ఖాళీ చేసేవాళ్ళు బహుశా నీ చుట్టూ ఉండొచ్చు. కానీ మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను ఖాళీ చేసేవాడు కాదు, ఆయన నింపే దేవుడు. దొంగతనమునకును హత్యను నాశనమునకు మాత్రమే వచ్చును కానీ మరి దేనికి రాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దొంగ దేనికి వస్తాడు? దొంగతనం చేయటానికే వస్తాడు. ఈ మాటలు దేని గురించి, ఎవరి గురించి చెప్పాడో తెలుసా? దేవుడు అపవాది గురించి చెప్పాడు, సాతాను గురించి చెప్పాడు. అవును, సాతాను మనల్ని ఖాళీ చేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఖాళీ చేసే వాడిగా కనపడుతూ ఉన్నాడు అపవాది. వాడి లక్షణమే అది. నిన్ను బాగు చేయడు, నిన్ను నాశనం చేయటానికి, నిన్ను ఖాళీ చేయటానికి వస్తాడు. దొంగతనమునకు అంటే ఏంటి? ఏం దొంగలిస్తాడు? ఈ రోజున మనుషులు అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని సన్నిధికి రావటం అంటే అంత టైం లేదు పాస్టర్ గారు అంటున్నారు కదా. అంత టైం లేదండి నాకు. అంటే చూడండి, ప్రతి ఈ వారం అంతా కూడా నీ స్నేహితులతో గడపటానికి నీకు సమయం ఉంది, నీ బంధువులతో గడపటానికి నీకు సమయం ఉంది, నీ ఉద్యోగం చేయటానికి నీకు సమయం ఉంది, నీ పనులు, నీ ప్రయాణాలు, నీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేసుకోవటానికి నీకు సమయం ఉంది. కానీ ఆదివారం వచ్చేప్పటికీ దేవుని సన్నిధికి రావాల్సినటువంటి ఆ సమయాన్ని ఏంటో చాలామంది చెప్తారు, అంత సమయం మాకు లేదండి అంటున్నారు. అంత సమయం మాకు లేదండి. సమయం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు సమయాన్ని. ఆయన సమయం కూడా ఎన్ని చేయలేవు కదా. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయనకు ఖర్చు చేయకపోగా ఇతరులకు ఖర్చు పెడుతూ నీ వ్యర్థమైనటువంటి పనులన్నిటికీ, ఉద్యోగం చేయొద్దని అంటలా, పనులు చేయొద్దని అంటలా, వీటన్నిటికీ సమయం దేవుడే ఇచ్చాడు కాబట్టి ఖర్చు పెట్టావు. కానీ దేవునికి ఖర్చు పెట్టాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోకి నువ్వు రావాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు చెప్తున్నటువంటి వ్యర్థమైనటువంటి మాటలు ఏంటి తెలుసా? మాకు సమయం లేదండి అంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయనకి ఖర్చు పెట్టాలి, కానీ దొంగిలించేవారుగా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆదివారం మొత్తం దేవుని మందిరంలో మనం గడపాలండి, తెలుసా? ఆదివారం మొత్తం దేవుడు చేసినటువంటి ఆయన ఉపకారములు, మేలులు, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధులు ఆ రోజల్లా గడపాలి. కానీ మనం ఎంతసేపు గడుపుతున్నాం? 1 గంటన్నర. మనమైతే గంటన్నరే, కొన్ని మందిరాల్లో 2 గంటలు అటు గడుపుతారు. చాలామంది అమ్మో 2 గంటలండి, గంటన్నర గడపాలా? మరేం చేయాలి? రాగానే నెత్తి మీద చేయి పెట్టేసి వెళ్ళామని చెప్తే సరిపోద్దా? చాలామంది ఆ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఈలేపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దొంగతనమును కంటే సమయాన్ని దొంగిలించేవాడుగా అపవాది ఉన్నాడు. ఏం వెళ్తావులే, చాలే, ఏం లెగిస్తావులే, ఇవాళ ఈ వారం అంత కష్టపడ్డావుగా, చాలు పడుకో, లేదంటే పలానా చోటకి వెళ్ళు. దేవుని మందిరానికి రావాల్సినటువంటి ఇంట్రెస్ట్ రాట్లా. ఒక సినిమాకి వెళ్ళాలంటే చాలా ఎర్లీగా బయలుదేరిపోతారు కదా. ఒక సినిమా చూసేటువంటి ఇంట్రెస్ట్, లేదంటే ఎక్కడికి ఏదో ఒక చోట వెళ్ళాల్సినటువంటి ఆ సమయం ఎంత సంతోషంగా ఎర్లీగా వెళ్తారో అంత సంతోషంగా ఎర్లీగా దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అపవాదిగాడు దొంగిలించేవాడుగా ఉన్నాడు.
దొంగతనమునకు. రెండోది ఏంటి తెలుసా? ఏం చేస్తాడంట? హత్యలు. అంటే ఇంకో దొంగతనం ఏం చేస్తాడు తెలుసా వీడు? హత్యలు, దొంగతనం, నాశనం ఏంటంటే మన ఆరోగ్యాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నాడు. చూడండి, వ్యర్థమైనటువంటి వాటి కోసం మనము ప్రయాసపడటం వల్ల ఏం పోతుందంటే సమయం పోతుంది, రెండోది ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత జీవితంలో నీ శక్తి, నీ బలము, దేవునికి ఇవ్వాల్సినటువంటి అవన్నీ కూడా లోకానికి ఇచ్చేసేసి మెత్తబడిపోయి అన్నీ అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి అప్పుడు కూడా రావటానికి ఇష్టపడతల్లా. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాడు. ధనాన్ని దొంగిలిచ్చేస్తూ ఉన్నాడు. చాలామంది చూడండి కష్టపడుతున్నారు, వారం అంతా కష్టపడతారు, కష్టపడిన డబ్బులు ఏమైపోతున్నాయి తెలియట్లా. అంటే అపవాదిగాడు ఏం చేస్తాడంటే నీకు వేటి వైపు అయితే ఇంట్రెస్ట్ ఉందో, సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉందనుకో, సినిమా హాల్కి నీ ధనం అంతా ఏం చేస్తాడు? ఖర్చు పెట్టిచ్చేస్తాడు. వెళ్ళేవాడు ఒకడు వెళ్తాడా? 4-5 తీసుకెళ్తాడు. నీకు త్రాగుడు ఆ వ్యసనం ఉందనుకోండి, ఆ డబ్బులన్నీ సంపాదన అంతా కూడా ఏం చేస్తాడు తెలుసా? దానికి ఖర్చు పెడతాడు. పదా బ్రాందీ షాప్కి పిలువు వాళ్ళందరినీ. అట్లాగా చాలా వ్యసనాలు ఈ రోజున. పేకాట కదా, పేకాట, కోడి పందేలు, ఇలాగ రకరకాల పందేలు, వ్యసనాలు ఉండటం చేత వాటి వైపు నిన్ను ఆకర్షింపచేసి సాతాండగాడు నీ సంపాదన అంతా కూడా దొంగిలించేస్తూ ఉన్నాడు. సమస్తమును దొంగిలించేసి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఖాళీ చేసేస్తూ ఉన్నాడు, నీ కుటుంబ జీవితాన్ని ఖాళీ చేస్తూ ఉన్నాడు. ఏ వంటల్లా నెల వచ్చేపటికే సంపాదిస్తూ ఉన్నారు, కానీ చాలామంది భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో నెల వచ్చేపటికే చేతులు చెప్తూ ఉంటారు, ఏమండి ఒక 100 రూపాయలు కొట్టండి అంటారు. ఏంటంట? కొడతాం. ఈ కొట్టటాలు ఎప్పటి నుంచి వచ్చినాయి? ఫోన్పే వచ్చిన తర్వాత 100 రూపాయలు కొట్టండి, కొట్టాలంట. ఒరే ఈ నెలంతా కష్టపడిన డబ్బులు అది తర్వాత, ముందు కొట్టండి. ఖాళీ అయిపోయినటువంటి అనుభవంలోకి సాతానుగాడు తీసుకెళ్తే దేవుడంట నిన్ను తన దానముల చేత నింపుతాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని సముఖమునకు, ఆయన సన్నిధిలోకి వస్తారో, దేవుడంట వారిని ఏం చేస్తాడంట? ఆయన దానముల చేత నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖాళీ చేయదు, నింపుతాడు. ఆయన నింపుతాడు. చాలామంది చూడండి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. చాలామంది ధనికులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే లేని వారిని, మన భారతదేశంలో కుబేర్లు ఉన్నారు, ప్రపంచంలో చాలామంది కుబేర్లు, ధనవంతులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభంలో కొంత తీసి పేదలకు ఇస్తూ ఉంటారు. చాలా దానాలు చేస్తారు. ధనాన్ని ఇంత నేను ఇస్తున్నాను అని చెప్పేసి దానం చేస్తూ ఉంటారు కదా. దానాలు చేసే వాళ్ళు చూస్తారు కదా, డబ్బులు దానం చేస్తారు, వస్త్రాలు దానం చేస్తారు, ఇట్లాగా దానాలు చేస్తూ ఉంటారు. అయితే మనుషులు చేసేటువంటి దానమే ఇలా ఉన్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి దానం ఎలా ఉంటుంది ప్రశ్నించుకుందామా ఒకసారి. దేవుడు ఎలాంటి దానాలను మనకిస్తాడు? ఒకడు ప్రభు దగ్గరికి రావటం వలన, ప్రభు సన్నిధిలోకి రావటం వలన, ప్రభువుని ఆశ్రయించటం వల్ల ఆయన దానాలు ఇస్తాడంట. ఆయన దానాలతో నింపుతాడంట. ఎలాంటి దానాలతో నిన్ను నింపుతాడు చూద్దామా అవి. దేవుడు గనక దానం చేస్తే ఎలాంటి దానాలు మనకిస్తాడు, ఆయన ఎలా నింపుతాడు, ఏ దానాలు ఇస్తాడు మనకి. వచ్చావు కదా, దేవుని సన్నిధిలో కూర్చున్నావు కదా, నీకు దేవుడు దానాలు ఇస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎలాంటి దానాలతో నిన్ను నింపుతాడో ఒక మనిషిని చూసినట్లయితే, మొదటిగా ఆయన సమస్త ఆనందముతో, సమాధానముతో నిన్ను నింపుతాడు అని రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. సమస్త ఆనందముతో, సమాధానంతో ఆయన నింపుతాడు. ఆయన నింపే దేవుడైతే ఎలాంటి దానాలతో ఆయన నింపుతాడు మనల్ని అంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఎలాంటి నిరీక్షణ అంటే ఇది? విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగిన వారమైండుటకు. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా
సమస్త ఆనందముతోను, ఇది అండర్లైన్ చేసుకోండి, విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. మిమ్ములను ఏం చేయగలను గాక? నింపును గాక. దేవునికి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన నింపే దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన నింపే దేవుడు అయినప్పుడు ఏమి నింపుతాడు అంటే సమస్త ఆనందముతో సమాధానముతో ఆయన నింపుతాడు. అయితే దేవుడు ఇచ్చేటువంటి ఆనందము, దేవుడు ఇచ్చేటువంటి సమాధానము మనం పొందుకోవాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటి తెలుసా? ఆ పైనే ఉంది కదా, ఆ సమస్త ఆనందం పైనే ఉంది. దేని ద్వారా మనం పొందుకుంటామంట? విశ్వాసము. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే మనము దేవుని నుంచి సమస్తమైనటువంటి ఆనందాన్ని అలాగే సమాధానాన్ని మనం పొందుకుంటాం, మనం నింపబడతాం. ప్రభు నింపుతాడు. అయితే నీకు ఉండాల్సింది విశ్వాసము. విశ్వాసము ద్వారా అంటే ఏంటి? ఇప్పుడు ఒక బిల్డింగ్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ కిందకి రావాలి, ట్యాప్లోకి రావాలి. ఆ పైనుంచి వాటర్ ట్యాప్లోకి రావాలంటే ఏం కావాలి? మధ్యలో పైపు కావాలి, అంతే కదా? ఒక కనెక్టర్ కావాలి. ఆ కనెక్టర్ ఉన్నప్పుడే మనము ఆ వాటర్ని పొందుకుంటాం. ఇప్పుడు లైట్ వెలగాలి, స్విచ్ చేయగానే లైట్ వెలగాలంటే మధ్యలో ఏముండాలి? వైర్ ఉండాలి. రైట్, వెరీ గుడ్. వైర్ లేకోకుండా మనకి అక్కడ స్విచ్ చేయగానే ఏంటి లైట్ వెలగట్లేదంటే ఏమంటారు? బుర్రలేదారా నీకు? కనెక్టర్ ఏది? దానికి వైర్ ఏదిరా? దానికి దీనికి ఆ వైరు కనెక్టర్ ఉన్నప్పుడే మనము లైట్ చూస్తాం. ఇలా చాలా చెప్పుకోవచ్చు మనం. మధ్యలో ఒక కనెక్టర్ ఉంటేనే అవి మనము పొందుకుంటాం. దేవుని నుంచి మనము ఆనందాన్ని అలాగే సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మనకి కనెక్టర్ ఏంటి తెలుసా? దేవునికి మనకి విశ్వాసము. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసము ద్వారానే మనము వాటిని పొందుకుంటాం. విశ్వాసం లేకపోతే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. విశ్వాసం ఉండాలి. అందుకనే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగరవత్తి అంటున్నారు ఈ రోజున కదా. ఎవరెవడో యాడ్ ఇచ్చారు. అందుకే భగవంతునికి భక్తునికి ఏంటంటే కనెక్టరు అగరవత్తులని అగ్గిపెట్లు కాదు, దేవుడికి మనకి అనుసంధానం చేసేది విశ్వాసం అనేటువంటి ఆ కనెక్టర్ ఉంటేనే, విశ్వాసము ద్వారానే దేవుడు సమస్తమైనటువంటి ఆనందం, సమాధానం, సంతోషం వీటన్నిటి ద్వారా ప్రభు మనల్ని నింపుతాడు. ఆయన నింపాలని ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో. వీటన్నిటిని కూడా నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం దేనితో నింపుకుంటున్నామంట? బైబిల్లో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకచోట. లోకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఒక ఆయన దేనితో నింపుకుంటున్నాడు చూద్దాం. ఓ సహోదరుడు ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో కొని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. కానీ చాలు. దేంతో నింపుకోవాలనుకుంటున్నాడు వీడు? పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలి అనుకుంటా ఉన్నాడు. దేవుడేంటో నిన్ను ఆనందముతో, సంతోషంతో, సమాధానముతో నిన్ను నింపాలని చూస్తే, ఇక్కడ సహోదరుడు పందులు పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి వారి వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ప్రభుని విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దేనికోసమైతే ఎతుకుతున్నావో అవన్నీ కూడా పందులు పొట్టుతో సమానము. ఆధ్యాత్మికంగా నువ్వు నింపుకోవాల్సిన వాటిని నింపుకోకుండా లోకములో ఉన్నటువంటి వాటి కోసం, లోకం ఇచ్చేటువంటి శాంతి కోసం, సమాధానం కోసం
లేదంటే లోకంలో దొరికేటువంటి ప్రతి దోణ కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు కదా, అది కావాలి ఇది కావాలని చెప్పేసి నీ వెతుకుతున్నటువంటి వెతుకులాట ఏంటో తెలుసా? పందులు పొట్టుతో నీ కడుపు నింపుకోవాల్సినటువంటి దానితో సమానమై ఉన్నది. నీ ప్రయాసంతా కూడా పందులు పొట్టుతో సమానమైపోయింది. దాన్నే నింపుకోవాలని చూస్తూ ఉన్నావు. లోకంలో ఉన్నటువంటి వాటి ఏదైనా సరే, నువ్వు దేన్నైతే వెతుకుతున్నావో, సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నావా? లోకంలో సమాధానం కరువైపోయి సమాధానాన్ని ఎత్తుక్కుంటున్నావా? శాంతి లేక శాంతిని ఎత్తుక్కుంటున్నావా? ఇలాగా లోకములో అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే అది చేస్తే ఇది చేస్తే అని ఆరాటపడుతూ పరుగులెత్తుతూ ప్రయాసపడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ సహోదరుడు పందులు పొట్టుతో కడుపు నింపుకోవాలనే ప్రయాస ఏదైతే ఉందో దానితో సమానము. వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు మాత్రమే నీకు నిజమైనటువంటి సమస్తమైనటువంటి ఆనందాన్ని సమాధానం నింపాలనుకుంటే నువ్వేంటో పందులు పొట్టు వైపు పరుగుతుతూ ఉన్నావు. పందులు పొట్టు అంటే ఇప్పుడు చెప్పాక సాదృశ్యం, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైనన్నీ కూడా పందులు పొట్టుతో సమానం. అది అటువైపు పరుగుతున్నావు. ఈ రోజున యవనస్తులు తమ్ముళ్ళు చెల్లిళ్ళు వాటి కోసం ఒక ఎంపరలాడుతూ ఉంటారు. అవన్నీ పందులు పొట్టుతో సమానం. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆస్తి అడిగాడు. ఆ దినాల్లో తండ్రి దగ్గర ఆస్తి తీసుకోవటం అంటే తండ్రి చచ్చిపోయిన వాడితో సమానం. డాడీ నువ్వు చనిపోయినటువంటి వాడితో సమానం నా దృష్టిలో. నువ్వు చచ్చిపోయావు కాబట్టి నాకు ఇవ్వాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేసాయి, నాకు రావాల్సినటువంటి చిల్లి గవ ఏదైతే ఉందో ఆస్తులు అది ఇచ్చేసాయి అని అతనికి కుమారుడికి రావాల్సినటువంటి వాటిని తండ్రితో ఫైట్ చేసి తీసేసుకొని వెళ్ళిపోయాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఈ రోజున యవనస్తులు కూడా మాకు తెలుసులే, మేము చేయగలం, ఏంటి మీరు చెప్పేది అన్నట్టుగా, మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడు. అట్లాగా వెళ్ళాడు, ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. అయిపోయింది, కొన్ని రోజులు ఖాళీ అయిపోయాడు మనోడు. ఆకలేసింది, ఏం గుర్తొచ్చింది? పందులు పొట్టు తిందాం అంటే. పందులు పొట్టు ఏంటంటే అప్పుడు వాళ్ళు పందులకి వేసేటువంటి ఒక కాయ ఉంటుందంట, నల్లగా కాయ, నేరేడు పండులాగా ఇలాంటి కొన్ని కాయలు ఉంటాయి కదా ఆ సైజులో, కుంకుడి గింజలు ఇలాంటివి. అలాగా ఒక కాయ ఉండేదంట నల్లగా. దాన్ని పొడుం చేసి పౌడర్ చేసి పందులకి వేసేవాళ్ళు. దాన్ని తినడానికి వెళ్ళిపోయాడు, దాంతో నింపుకుందామని వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని వదిలేసుకున్నాడు, సమాధానాన్ని వదిలేసుకున్నాడు. ఇప్పుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రోజున ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే పందులు పొట్టుతో కడుపు నింపుకుందామనేటి వైపుకి వెళ్ళిపోయాడు. చాలామంది అదే ఆలోచన. దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, దానితో నేను నింపుతానంటే ప్రభువా నాకు అవి వదిలే అన్నట్టుగా దేవుడి నుంచి వేరుగా వెళ్ళిపోయి ప్రభువుని పక్కన పెట్టేసి, భక్తిని పక్కన పెట్టేసి, ప్రార్థన పక్కన పెట్టేసి, దైవిక లక్షణాలని పక్కన పెట్టేసి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు వెంపర్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క ఆసక్తి దేనితో సమానం అంట? పందులు పొట్టుతో నింపుకోవటం సమానం. అది సంతృప్తినిస్తుందా? చెప్పండి. పందులు పొట్టి నీకు సంతృప్తినిస్తుందా? తృప్తినిస్తుందా? నీ ఆశను నెరవేరుస్తుందా? ఉండదు. లోకంలోది ఏది కూడా నీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వదు. ప్రభువు మాత్రమే నీకు ఏమిస్తాడంట? దేనితో నింపుతాడంట? సమస్తమైనటువంటి ఆనందంతో సమాధానంతో నిన్ను నింపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మరి వస్తావా ప్రభు దగ్గరికి? నింపబడాలని ఆశ ఉందా? ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, లేదంటే దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఆనందం లేదేమో, సంతోషాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో, హృదయంలో సమాధానం లేదు, వేదన, కృంగిపోయినటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీ జీవితాల్లో అలాంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా దగ్గరికి రా. ఒకవేళ ఇలాంటి ఈ కృంగిదల, వేదన, నిరాశ, నిస్పృహలో ఉంటే యేసు నామములో వాటి నుంచి మిమ్మల్ని విడుదల దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. మన మధ్యకాలంలోనే మన మందిరంలోకి ఒక స్త్రీ తన కుటుంబంలో ఉన్నటువంటి ఎదురైనటువంటి పరిస్థితి వల్ల
భర్త నుంచి ఎదురైనటువంటి పరిస్థితి వల్ల హృదయంలో శాంతి లేదు, సమాధానం, నెమ్మది లేదు. చచ్చిపోతే బాగుంటుంది కదా అని సూసైడ్ చేసుకుందాం అనుకుంది. అటువైపు అడుగులు వేస్తా వెళతా ఆ రోజున దేవుడు మందిరంలోకి నడిపించాడు. మన మందిరంలోకి అడుగుపెట్టేలాగా ఒక ఆలోచన తీసుకొస్తే ఆ యవనస్తురాలు, ఆ చెల్లి మన మందిరంలోకి వచ్చింది. 2 పిల్లలు, మంచి పిల్లలు. కుటుంబ జీవితంలో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం కోల్పోయింది, సమాధానం లేదు. చచ్చిపోతే బాలా అనిపించేసింది. సేవకురాలు చక్కగా అమ్మా అది తప్పు అని చెప్పేసి బలపరిచి ఆ రోజున ఆ తదుపరి కన్నీళ్ళు ఏడుస్తూ ఉంది. ఇంటికి వెళ్ళాం, వెంబడించాం మేము. ప్రభు మాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఆ ప్రేరణ. ఒక ఆత్మ కూడా నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఆత్మ తీవ్రత కలిగినటువంటి మేము ఆమెను వెంబడించి కుటుంబంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని 4 మాటలు చెప్పి ఆమెను బలపరిచి మేము వచ్చాం. ఆ తదుపరి ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ధైర్యంగా ఉన్నానన్నా, నాకున్నటువంటి అశాంతి ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి దాన్ని శాంతిని, సమాధానాన్ని ప్రభువు నుంచి నేను పొందుకున్నాను, యేసు ప్రభు నుంచి నేను పొందుకున్నాను అని చెప్పేసి ఆ చక్కటి సాక్ష్యాన్ని చెల్లి చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా నిజమైనటువంటి ఆనందాన్ని ప్రభు మాత్రమే ఇస్తాడు. నీకెక్కడ దొరకదు, నీకొక్కడ దొరకదు. ఆయన దానాల చేత నింపుతాడంట. ఏం నింపుతావు ప్రభువా? నీ దగ్గరికి వస్తే ఏం నింపుతావంటే మొట్టమొదటిది ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? సమస్తమైనటువంటి ఆనందముతో, సమాధానంతో నింపుతాను. దేవుని స్తోత్రం కలుగాక. అట్టి ఆనందం కావాలా నీకు? అట్టి సంతోషం కావాలా? సమాధానం కావాలా? నిజంగా నీకు కావాలంటే ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన అట్టి వాటితో నిన్ను నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోది చూద్దాం. ఏమి నింపుతాడు ప్రభు దగ్గరికి వస్తే? హగ్గయి దగ్గరికి వస్తే అక్కడ కూడా మాట ఉంది. 2వ అధ్యాయం 7వ వచనం. హగ్గయి తీయండి. హగ్గయి రాసినటువంటి పుస్తకం హగ్గయి 2వ అధ్యాయం 7వ వచనంలో, మేము అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలా. హల్లెలూయా. నేను ఈ మందిరమును దేనితో నింపుతానంటున్నాడు? మహిమతో నింపుతానంటున్నాడు. దేవుని యొక్క మహిమ. ఆయన రెండవదిగా నిన్ను దేనితో నింపాలనుకుంటున్నాడంటే ఆయన మహిమతో నింపాలనుకుంటున్నాడు. ఎంత చక్కటి వాగ్దానం ఉండేది కదా. ఆయన మహిమ నీకు కావాలా? ఆయన మహిమతో నింపబడాలనుకుంటున్నావా? ఆయన మహిమతో నిన్ను నింపాలని ఇష్టపడ. ఈ ఆలయములో నేను మహిమతో నింపుతా ఉన్నాడు. అంటే ఇక్కడ నేపథ్యం ఏంటంటే యెరూషలేములో మొట్టమొదటిసారిగా ఆలయం కట్టింది ఎవరు గట్టి చెప్పండి? సొలొమోను కట్టాడు. దేవుని స్తోత్రం. దావీదు అన్నీ సమకూర్చాడు. వాటికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చిన తర్వాత దావీదు కడతానికి వెళ్ళాడు. కడదామని చెప్పేసి చూస్తుంటే దేవుడు మాట్లాడాడు, దావీదా నీ వద్దులే, నువ్వు రిలాక్స్ అయిపో, నీ కుమారుని చేత నేను ఆలయాన్ని కట్టిస్తాను, సొలొమోను చేత నేను ఆలయాన్ని కట్టిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు దావీదు అన్ని సమకూర్చినప్పుడు సొలొమోను కట్టాడు. అయితే సొలొమోను కట్టినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో యెరూషలేములో ఎంత వైభవంగా కట్టాడంటే సొలొమోను 2 కన్నులు కూడా చాలనంత విధంగా. ఈ రోజున పండితులు లెక్కగడితే సొలొమోను అప్పుడు కట్టినటువంటి ఆలయానికి అయినటువంటి ఖర్చు 3 లక్షల కోట్ల డబ్బులంట. ఏంటండి? 3 లక్షల కోట్ల పైనే ఉంటుందంట. అంటే ఎంత డబ్బు చూడండి. అంత డబ్బు ఈ రోజున లెక్కలు కట్టారు. అలాంటి దేవాలయము, ఆ దేవాలయం కట్టిన తర్వాత దేవాలయం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మొట్టమొదటిసారి సొలొమోను కట్టినటువంటి దేవాలయం బంగారంతో కట్టాడు. వస్తువులు లోపలన్నీ కూడా బంగారం వస్తువులు, అన్ని పనిముట్లన్నీ కూడా చాలా వైభవంగా కట్టిన తర్వాత
ఆ పూర్తయిన తర్వాత ఆ ప్రవేశానికి దేవుడి యొక్క మహిమ ఆ ఆలయంలోకి దిగింది. దేవుని మహిమ ఎప్పుడైతే ఆ ఆలయంలో నింపబడిందో, వాక్యంలో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రీస్టులు ఎవరైతే ఉన్నారో, యాజకులు సైతం నిలబడలేకపోయారంట. అక్కడ దేవుని మహిమకు తట్టుకోలేకపోయారంట. యాజకులు బయటకు వచ్చేసారు, ఉండలేకపోయారు. ఆయన మహిమ ఆ ఆలయంలోకి దిగొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా చూశారంట, సంతోషంతో దేవుణ్ణి ఆరాధించారంట ఆ రోజున. ఆ తదుపరి జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల వాళ్ళు విరోధంగా ప్రవర్తించడాన్ని బట్టి, దేవునికి అవిధేయత ప్రదర్శించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. నెబుకద్నెజరు వచ్చాడు, బబులోను రాజు వచ్చేసి నెబుకద్నెజరు 3 దఫాలుగా వాళ్ళందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. చాలా హింస. ఏ ఆలయం అయితే వైభవంగా కట్టాడో ఆ ఆలయాన్ని పాడేసేసారు తెలుసా? ఆలయాన్ని పడేసి కాల్చేశారు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు పర్మిషన్ లేకుండా ఏం జరగదుగా. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. తన సైన్యంతో వచ్చాడు నెబుకద్నెజరు. అంత కాస్ట్లీ అయినటువంటి ఆలయాన్ని పడేసి కాల్చేసి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెరగా పట్టుకెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు అయిపోయింది. ఆ చెరపట్టబడినటువంటి ప్రజలందరూ కూడా ఏడ్చారు, గుండెలు బాదుకున్నారు. అయ్యో ఏంటి పరిస్థితి, దేవాలయం మొత్తం కూడా పడిపోయింది, బలులన్నీ ఆగిపోయినాయి, దేవుని కార్యాలన్నీ ఆగిపోయినాయి అని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏడ్చారు. ఆ తదుపరి 70 సంవత్సరాల తర్వాత కోరెస్, సైరస్ అనేటువంటి చక్రవర్తి, మెడో పర్షియన్ చక్రవర్తి బబులోను తర్వాత ఆ మందిరాన్ని కట్టుకుంటే, ఎట్లయితే యూదులు 3 దఫాలుగా వాళ్ళు చెరలోకి వెళ్ళారో, అదేవిధంగా 3 దఫాలుగా మళ్ళీ దేవుడు వారిని రప్పించాడు యెరూషలేములోకి. ఆ యెరూషలేముకి వచ్చినప్పుడు పడిపోయినటువంటి ఆ దేవాలయం కట్టుకోవటానికి దేవుడు వారిని ఆదేశించాడు. జెరుబ్బాబెలు, రెండోవారెవరు? యెహోషువ. జెరుబ్బాబెలు, యెహోషువ నాయకత్వంలో వాళ్ళిద్దరూ పూనుకొని ఆ ఆలయాన్ని కట్టడం ప్రారంభించినప్పుడు 16 సంవత్సరాలు మళ్ళీ ఆగిపోయినప్పుడు జకరియా, హగ్గయి ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడి హెచ్చరించి వారిని దేవాలయాన్ని కట్టడానికి దేవుడు వారిని పురుగొల్పినప్పుడు వాళ్ళు దేవాలయాన్ని కట్టారు. రెండోసారి పడిపోయినటువంటి సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని కాల్చేస్తే శత్రువులు మళ్ళీ దాన్ని తిరిగి నిర్మించారు. అయితే మునుపటి ఉన్నటువంటి వైభవం ఈసారి కనపడతల్లా. ఈ 70 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాతోళ్ళు ఉన్నారుగా, ముసలోళ్ళు ఉన్నారుగా. ఈ 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిన తర్వాత, ఈ దేవాలయం కట్టిన తర్వాత వీళ్ళు అంతకు ముందున్నటువంటి ఆ దేవాలయపు వైభవాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ వృద్ధులు చెప్తున్నటువంటి మాట, అబ్బే మందిరం అయితే కట్టబడింది కానీ అంత వైభవంగా లేదండి, అంత ఇదిగా లేదు అని మాట్లాడుకుంటుంటే ప్రభు చెప్తున్నాడు, ఆగండి చాలు ఇక మీ మాటలు, అక్కడ తాపు చేయండి. మందిరం చిన్నదని ఆలోచిస్తున్నారా? మందిరము అంతకు ముందున్నటువంటి ఆ బంగారం కానీ అంత వైభవంగా లేనప్పటికీ కూడా ప్రభు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నా మహిమను మునుపటి ఉన్నదానికన్నా రెట్టింపు మహిమని మందిరంలో ఉంచుతాను. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు కావాల్సింది ఏంటి తెలుసా? ఈ రోజున చాలామంది మందిరము వెడల్పులు పొడవులు కొలుతున్నారు. ఆ మందిరం పెద్దదండి, మీ మందిరం చిన్నది. చిన్న మందిరాలు ఏముంటుందండి? మందిరాల గురించి, ఆ మందిరం పెద్దది కాబట్టి వెళ్తున్నానండి, ఎక్కడికో వెళ్తారు. కారణం ఏంటి తెలుసా? మందిరము పెద్దదంట. ఈ రోజున ఆలయాలను చూసుకుంటా ఉన్నారు, మనుషులను చూసుకుంటా ఉన్నారు. అక్కడికి వెళితేనే, అందుకనే దేవుడు ఏం చెప్తుండో తెలుసా? ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, నా మందిరాన్ని ఏం చేశారంట? దొంగల గృహ చేసేసారు, మార్చేశారు. నిజమైనటువంటి ఆరాధన జరగట్లా. జీవం గల సంఘాలు తక్కువైపోయినాయి. ఈ రోజున సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దైవజనులు అలాగున్నారు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జీవం లేనటువంటి సంఘాలు ఏదో వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు.
మరలా తిరిగి అంటారు దేవుడు ఎక్కడైనా ఉంటాడు కండి, ఏ చర్చ్ అయితే ఏమైందండి, ఏ సంఘం అయితే ఏమైందండి. తప్పది, ఆ మాట అనకూడదు. జీవము గలన సంఘాన్ని నువ్వు వెతుక్కోవాలా. జీవము సంఘంలో నువ్వు నాటబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అది నువ్వు వెతుక్కోవాలా, జీవం సంఘమా కాదని. ఇప్పుడు మండుతున్న కట్టెలో నీ కట్టె పెడితే మండిద్దా లేదా? మండిద్ది. ఆరిపోయినటువంటి కట్టెలో నీ కట్టె పెడితే నీ కట్టె ఏమైపోద్ది? ఆరిపోద్ది. మండుతున్న కట్టెలో నీ కట్టె పడితేనే అది మండిద్ది, నిన్ను మండిస్తాడు దేవుడు. జీవం గల సంఘంలో ఉన్నప్పుడే నీ ఆత్మ మండుతూ ఉంటుంది, ప్రభువులో నువ్వు వెలిగించబడుతూ ఉంటావు. ఆయన మహిమ లేనటువంటి స్థలంలో నువ్వు వెళ్ళటం కూడా వ్యర్థమే. ఈ మాట ఎక్కడ ఉపయోగించకూడదు. ఎక్కడికి వెళ్తే ఏంటండి అనకూడదు. జీవం గల సంఘం ఉండాలి, నీ ఆత్మ వెలిగించబడాలి. మొన్న ఒక ఆవిడ అంటుంది, మరి ఈరోజు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ పోయిన వారం వచ్చింది ఆవిడ. ఆ తల్లి, అయ్యా అంతకుముందు నేను వేరే మందిరానికి వెళ్ళేవాడిని, ఏంటో అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆ పాస్టమ్ గారు వాళ్ళందరూ కూడా బతుకులాడుతూ ఉండేవాళ్ళు. సర్లేని వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆవిడకంట ఆవిలెంతలు వచ్చేసాయంట, ప్రసంగం పట్టుకొని నిద్ర వచ్చేసేసేదంట. దేవుని వాక్యం వినేదాన్ని కాదు, నిద్ర వచ్చేసేది, ఆవిలెంతలు వచ్చేసాయి. నాలో ఉన్నటువంటి ఆ శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, ఏదో వెళ్తానని వచ్చేదని. ఒకరోజున మీ మాటలు విన్నాను నేను, సరేలే వెళ్దాం అని వచ్చిందంట ఇక్కడికి. అయ్యా మీ మాటలు నాకెంత ఆదరణ ఇస్తూ ఉన్నాయి, అందుకే నేను ఇక్కడికి వస్తాను. వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ నేను వెళ్తలా, ఇక్కడికే వస్తూ ఉన్నా. ఇక్కడికి వస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడినట్టు ఉంటుందయ్యా అందావిడ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. సంఘం పెద్దదా, చర్చి పెద్దదా అన్నది కాదు నువ్వు చూడాల్సింది, ప్రభు మహిమ అక్కడ ఉందా లేదన్నది ప్రశ్న. సంఘాలు ఆరిపోయినాయి, చాలా సంఘాలు జీవం లేనటువంటి సంఘాలుగా ఉన్నాయి. మహిమ, దేవుని మహిమ లేదు. ఒకరోజు ఏమైంది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతుల్లో ఓడిపోయారు. శత్రువు అనేటువంటి ఫిలిష్తీయుల చేతుల్లో ఓడిపోతే, ఎందుకు ఓడిపోయామరా మన ఓటమికి కారణం ఏంటి, ఎందుకు ఓడిపోయామని ప్రశ్నిస్తే ఒకడు చెప్పాడు, అరే దేవుని మందసాన్ని మనం తీసుకెళ్ళలేదు అన్నారు. దేవుని మందసం తీసుకెళ్ళలేదు కాబట్టి మనకు ఓటమి వచ్చింది, మనకు పరాజయం వచ్చిందంటే ఓకేరా నిజమేరా అని చెప్పేసి ఈసారి మందసాన్ని తీసుకెళ్దామని మందసాన్ని తీసుకెళ్లారు. మందసాన్ని తీసుకెళ్ళినా అక్కడ ఏమైపోయింది, శత్రువుల చేతిలో వాళ్ళు పరుగులు తీశారు, చాలామంది హతులైపోయారు. మందసము ఫిలిష్తీయులు పట్టేసుకున్నారు. దేవుని మందసము శత్రువుల చేతులకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ మాట విన్నారో అప్పుడున్నటువంటి యాజకుడు ఏలి యొక్క ఇద్దరు కుమారులు హొప్ని, ఫినహాసులు ఇద్దరు చనిపోయారు ఆ యుద్ధంలో. మందసం, దేవుని మందసం పట్టబడిందని ఎప్పుడు ఏలీకి తెలిసిందో, ఏలి స్థూలకాయి, చాలా లావుగా ఉంటాడు స్థూలకాయి, వెనక్కి ఇరుచుకొని పడిపోయి చనిపోయాడు. అప్పటికప్పుడే ఇద్దరు కుమారులు చనిపోయారు. ఫినహాసు యొక్క భార్య అప్పుడే నిండు గర్భిణురాలు, డెలివరీకి దగ్గర ఉంది. ఆ మాట ఎప్పుడైతే విందో ఆ మోకాల మీద కింద అలా సతికిలిపోయి కుమారునికి జన్మనిచ్చి ఆ కుమారుని ఇలా ఎత్తి పట్టుకొని పేరు పెట్టింది, ఏకాబోధు అని పేరు పెట్టింది. ఏకాబోధు అంటే దేవుని మహిమ పోయింది, దేవుని ప్రభావం పోయింది, దేవుని మందసం పట్టబడింది, ఏకాబోధు అని పేరు పెట్టింది. ఆ పేరు పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడరు కదా. మహిమ పోయిందని ఎవరైనా పెడతానికి ఇష్టపడతారా? ఎవరైనా పేరు పెట్టమంటే మహిమ అని పెడతాం, మహిమ పోయిందని పెడతారు. ఇప్పుడు కుమారుని చూసినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కుమారునికి పిలిచేటప్పుడు ఏకాబోధు అని పిలిచినప్పుడల్లా ఏంటంటే దేవుని మహిమ పోయింది అని జ్ఞాపకం చేసుకోవాలి. అది మంచి పేరా? కాదు, మహిమ పోయింది అంటే వీళ్ళు ఎందుకు మందసాన్ని తీసుకెళ్ళినప్పటికి కూడా, దేవుని మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా అపజయం ఎందుకు వాళ్ళ జీవితాలకు వచ్చిందని తెలుసా? వాళ్ళు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వపోగా వస్తువుకి విలువ ఇవ్వటం ప్రారంభించారు. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి దేవుని మందసం ఉంటే చాలు,
మనకి జయం వస్తుందని దేవుని పక్కన పెట్టేసి దేవుని మందసాన్ని తీసుకెళ్ళి పెట్టారంటే ఒక వస్తువును ఆరాధించటం వల్ల, వస్తువుకి విలువ ఇవ్వటం వల్ల, జీవం కలిగినటువంటి దేవునికి విలువ లేకపోవటం వల్ల ఏమైపోయింది? మహిమ పోయింది. చూడండి, చాలామంది ఇళ్లల్లో ఒక సిలువ పెట్టుకుంటూ ఉంటారు కదా, ఒక పెద్ద సిలువ పెట్టుకుని, ఇంటి పైన చూడండి, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొంతమంది క్రాస్ పెట్టుకుంటారు, సిలువ పెట్టుకుంటారు. సిలువ ఎందుకంటే ఈ సిలువ వలన మా కుటుంబంలో దేవుని మహిమ ఉంటుందండి, ఇంట్లో సిలువ వల్ల నాకు మహిమ ఉంటుందండి, నా మెడలో ఒక సిలువ వేసుకోవటం వల్ల దేవుని మహిమ ఉంటుందండి, మా గోడల మీద అటొక దేవదూత ఇటొక దేవదూత, ఇద్దరు దేవదూతలు ఉండటం వల్ల మా కుటుంబంలో మహిమ ఉంటుంది అని చాలామంది వస్తువులకి ఇచ్చినటువంటి ప్రయారిటీ, వస్తువులకి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వట్లా. అందుకనే వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క మహిమ లేదు. అనుకుంటా ఉన్నారు, మీరు దేవుని మహిమ ఉందనుకుంటున్నారు, కానీ దేవుని మహిమ అక్కడ లేదు. కారణం ఏంటి తెలుసా? దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువ మీరు ఇవ్వట్లా. ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను మహిమతో నింపుతానంటున్నాడు, మహిమతో నింపుతానంటున్నాడు. దేవుని మహిమ కావాలా? దేవుని మహిమ నువ్వు పొందాలని కోరుకుంటున్నావా? జాగ్రత్తగా నువ్వు ఆలకించు. దేవుని మహిమ ఇక్కడ ఉండాలి. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ మహిమని ఇక్కడ ఉంచు ప్రభా, ఈ ఆలయం ఉంచు ప్రభా, నీ మహిమతో నింపబడాలి. దేవుని కార్యాలు ఎందుకు ఈ రోజున మేము చూడగలుగుతున్నామంటే ఆయన మహిమ. ఇక్కడ ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళు ఆశించింది దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వాళ్ళకి నీ సన్నిధి, నీ మహిమ వాళ్ళకి ఉండాలి ప్రభా, నింపు ప్రభా అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా. వ్యర్థమైనటువంటి పనులన్నీ చేసి వచ్చేసి కొంతమంది మైకి పట్టేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? ఆలకించడు. మరి ఎలా పట్టుకుంటారు నాకు అర్థం అదండి. నేను గనక చిన్న తప్పు చేశానంటే లోపల గలిబిడి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకో, ఎందుకు చేసావు, ఎందుకు ఆడావు, ఎందుకు అబద్ధం ఆడావు అన్నట్టుగా. ఇక ఆ వారం నేను మైకి పట్టుకోలేనండి. నిజమైనటువంటి సేవకుడు చిన్న పొరపాటు చేసిన మైకి పట్టుకొని వాడబడడు, గంభీరంగా చెప్పలేడు వాక్యం. అంటే ఆత్మకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించలేడు ఆ సేవకుడు. శారీరకమైనటువంటి ఆహారాన్ని అందిస్తాడు. తెలిసిపోద్ది ఆ రోజున దేవుడు మాట్లాడలేదు, తెలిసిపోద్ది. నిజమైనటువంటి విశ్వాసులు ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ రోజున పరిశుద్ధాత్ముడు వాడబడ్డా లేదంటే పాస్టర్ గారు వాడబడ్డా. అంటే ఏంటి? శారీరకంగా ఇచ్చాడా ఆహారాన్ని. తప్పు చేస్తే చేతులు వణికిపోతాయి మైకి పట్టుకోవటానికి, చెప్పలేం. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకొని ప్రభా నన్ను క్షమించాయని నన్ను నేను దేవునికి అప్పగించుకున్న తర్వాత క్షమాపణ దొరికినప్పుడు మాత్రమే నేను మళ్ళీ మైకి పట్టుకొని చెప్పగలను. గిల్ట్, పాపపు గిల్ట్. అందుకని ఏ విశ్వాసి చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తాడు కానీ పాపములో ఉండాలని ఇష్టపడాడంట విశ్వాసి. దాని నుంచి లేస్తాడు. ఎందుకంటే దేవుని మహిమ మన నింపబడాలంటే ఏం చేయాలి? జీవము కలిగినటువంటి సంఘములో నువ్వు నాటబడ. పాస్టర్లను ఆరాధిస్తున్నారు ఈ రోజున, ఏంటో నాకు అర్థం అవ్వదు. పాస్టర్లు మొహాలు బట్టి వెళ్తూ ఉన్నారు, మొహమాటం కొద్దీ వెళ్తూ ఉన్నారు. ఆత్మకు వాళ్ళకి అందాల్సిన ఆహారం అందకపోయినా ఏం చేస్తామండి, ఎప్పటి నుంచో వెళ్తున్నాం కానివ్వండి. అక్కడ ఆరిపోయి ఉంది, నువ్వు కూడా ఆరిపోతావు. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. జీవం గల సంఘములో రావటం వల్ల దేవుడు మహిమతో నింపుతా ఉన్నాడు. ఏం నింపుతావు ప్రభువా? ఏ దానముతో నిన్ను నింపుతావు అంటే మొదటిగా ఏం చెప్పాడు? ఆనందముతో, సమాధానముతో నిన్ను నింపుతానన్నాడు. రెండవది దేనితో నింపుతావు ప్రభు అంటే ఆయన మహిమతో నిన్ను నింపుతా ఉన్నాడు. మూడోది కూడా చెప్పే వాక్యం చదివి అంత ఎక్స్ప్లెయిన్ చేయను, ముగించేస్తాను, సమయం ఉంది కాబట్టి. మూడోది ఏబు గ్రంథము తీయండి. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనాన్ని. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనాన్ని. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. దేంతో నింపుతా అన్నాడు? మూడోది, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాను అంటున్నాడు. క్రొవ్వు అంటే ఏంటి? ఈరోజు నా కొవ్వు ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆహారాన్ని బట్టి మనకు ఆల్రెడీ ఫ్యాట్ లెవెల్ పెరిగిపోయి లేనిపోయిన రోగాలు వస్తున్నాయి అనుకో. పూర్వ దినాల్లో కొవ్వు ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడైనా సరే కొవ్వు ఇష్టపడతారు చాలామంది కదా. చేప ఉంటుంది, అమ్మగారి చేప ఒకటి తీసుకొస్తుంది. చేప కింద పొట్ట భాగం ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఇష్టపడతారు కదా. ఆ చేప కింద కొవ్వు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను అదే ఏమంటా అమ్మగారిని, నేను మిగతా తినడానికి ఇష్టపడను. అంటే కొవ్వు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. అట్లాగే ఈ వేట మాసంలో కానీ ఈ కొన్ని మూలుగులు వస్తాయి. మూలుగులు ఏముంటుంది? మూలుగు పడితే చిన్నప్పుడు అబ్బా ఏదో ఒకటి సాధించినట్టు లెక్క. మూలుగు పడిందంటే ఏదో సాధించామన్నట్టుగా చాలా ఇష్టపడతారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సమృద్ధితో నింపుతానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రొవ్వు అంటే ఏంటంటే సమృద్ధికి సాదృశ్యంగా కనపడతా ఉంది. దేవుడు సమృద్ధితో నింపుతానంటున్నాడు. నీ ఆహారాన్ని సమృద్ధితో నింపుతాను, నీ జీవితాన్ని సమృద్ధితో నింపుతాను. ఆయన నింపుతానన్నప్పుడు దేనితో నింపుతాడంటే సమృద్ధితో నింపుతాడు. ఎక్కడైతే నీకు లోటు ఉందో ఆ లోటును తీరుస్తాడు. బహుశా ఇప్పుడు నువ్వు పట్టేవాడుగా ఉన్నావేమో, చేతులు పట్టేవాడుగా ఉన్నావేమో, పట్టేదానిగా ఉన్నావేమో. ఒకరోజున నీ చేతులను దీవించి ఇచ్చే చేతులుగా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు తెలుసండి? ఎందుకు దేవుడు దీవిస్తాడు తెలుసా? నీ దీవెన ఇతరులకు ఉపయోగపడాలా, నీ ఆశీర్వాదాలు ఇతరులకి ఉపయోగపడాలా. మొన్న ఒక ఆవిడ వచ్చింది, నేను మాట చెప్పా, అమ్మా వరద వచ్చింది, వరదలు ఎన్ని పంచిపెట్టాం మేము, ఎంత ఇచ్చాం? చాలామంది పాస్టర్లకు ఇచ్చినవి ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పక్కన దాచుకున్నారు. మేము దాచుకోవాలా? మైకి బట్టి చెప్తున్నా, ప్రతిదీ అందరికి ఇవ్వాలని ఇష్టపడ్డాం. ఏ లోటైతే ఉందో ఈ ప్రాంతంలో అందరికి ఇవ్వాలంటే దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని మనం దాచుకోవటానికి కాదు ప్రభు మనకిచ్చేది. ఒక జాబునిచ్చినా లేదంటే ఏమైతే నీకు సమృద్ధికి ఇస్తాడో వాటిలో నువ్వు ఇతరులకు ఇచ్చేదానిగా ఇచ్చేవాడిగా ఉండాలా. నేను మా మాట చెప్పమ్మా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడనుకో, ముందు రోజుల్లో మా ఆశీర్వాదాన్ని మీకు పంచాలని మేము ఇక్కడికి వచ్చామమ్మా. మీ నుంచి ఆశించడానికి రాలా, మేము మీకు పంచాలనే, మీకు ఇవ్వాలనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే. మరి ఆ తల్లి ఏమర్థం చేసుకుందో మాకు తెలియదు. అంటే ఈ దేవాలయం మీద ఏమైనా డబ్బులు మాకు వస్తే ఎవరైనా మాకు కాணிకలు ఇచ్చి లేదంటే ఎవరైనా మాకు ఏమన్నా ఫండ్స్ ఇస్తే అందులో మీకు ఇస్తామన్నమ్మ సగం అనుకుందేమో పాపం. అది కాదు, దేవుడు మాకు జాబునిచ్చాడు. ఆ జాబు రేపొద్దున అంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తే ఆ వచ్చిన దాంట్లో ఆ విధంగా దేవుడు మాకు ఏదైతే ఆ దీవెనలు ఇస్తాడో అవన్నీ కూడా పేదవారికి, ఎవరైతే దీనులుగా ఉన్నారో, లోటుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అది నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా ఖాళీ ఉండకూడదు, నువ్వు ఎప్పుడు కూడా నింపబడిన వాడిగా నువ్వు ఉండాలా. నీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. ఆయన ఎప్పుడు నింపాలనే ఆశపడతా ఉన్నాడు, సమృద్ధితో నింపాలని. ఆ రోజున 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారండి? ఎవరి చేతిలో పెట్టారు చెప్పండి? ప్రభు చేతిలో పెడితే ప్రభు వాటిని ఆశీర్వదించి ఎంతమందికి పంచాడు? 5,000 మంది పురుషులు అని ఉంటే పిల్లలు, స్త్రీలు వాళ్ళందరూ లెక్కేసుకుంటే 20,000 మంది ఉండి ఉంటారు. ఒక 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెట్టడం వల్ల దేవుడు అన్ని వేల మందికి పంచిపెట్టాడు. అదే ఒక వ్యక్తి చేతిలో ఉంటే ఆ వ్యక్తి మాత్రమే కడుపు నింపుకునేవాడు. ఆ ఒక్క వ్యక్తికే అది ప్రయోజనకరంగా ఉండేదేమో. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో వాటిని పెట్టారో దేవుడు వాడిని ఆశీర్వదించి 20,000 మందికి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. నీ జీవితాన్ని గనక ప్రభు చేతులు పెట్టినట్లయితే నీకున్నది, ప్రభు నాకున్నది ఇదేనయ్యా,
నాకున్నది మొత్తం కూడా నీ చేతిలో పెడుతున్నానని మనసు పూర్తిగా నీ జీవితాన్ని, నీకున్న దాన్ని ప్రభు చేతిలో పెడితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితాన్ని సమృద్ధితో నింపాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా ఇప్పుడు వరకు వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెట్టి నువ్వు బాధపడతా ఉన్నావేమో. దేవుని చేతిలో పెట్టాల్సినటువంటి వాని చేతిలో గనక నువ్వు పెట్టినట్లయితే, నా ప్రభు చేతిలో గనక నీ జీవితాన్ని పెట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక రోజున దావీదు గొర్రెలు కాస్తున్నటువంటి ఆ గొర్రెల దొడ్లో జుట్టంతా కూడా మట్టి కొట్టుకుపోయి, ఈ వస్త్రాలన్నీ కూడా పాతగిల్లిపోయి గుర్తుపట్టలేనటువంటి వాడుగా ఉన్నప్పుడు, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు మేపేటువంటి దావీదుని అన్నలు అంతగా ఇంపార్టెంట్ ఇవ్వాల, దావీదికి కన్న తండ్రి కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వాల, లెక్కలేని వాడుగా ఉన్నారు. ఆ రోజున ప్రవక్త జ్ఞాపకం చేస్తే గనక జ్ఞాపకానికి వచ్చాడు తండ్రికి, ఒకడు ఉండాలండి పనికిమాలినోడు అన్నట్టుగా. అలాంటి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు ఎలా నింపాడు? సంతృప్తితో, సమృద్ధితో నింపి దావీదుని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు సింహాసనం మీద వాళ్ళని ఏలుబడి చేయడానికి పెట్టాడు. దావీదు యొక్క పరిపాలనలో పరిపాలన చేశాడంట. చాలామంది సమృద్ధితో దావీదు పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా వాళ్ళు జీవించినట్లుగా చూస్తాను. దేవుడు నేర్పరితో ఏలుబడి చేశాడని ఉంటుంది వాక్యం. దావీదు అంటే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, సమృద్ధితో నింపాడు. నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు సమృద్ధితో నింపాలి, కొవ్వినటువంటి ఆహారంతో నిన్ను నింపాలని ఇష్టపడతా ఉన్నాడు. నీవు నీ దానముల చేత వారిని నింపుతావు ప్రభువా అని పిలుపునిస్తే, ప్రభువుని ఆశ్రయించినటువంటి వారికి, దేవుని ఆశ్రయించినటువంటి వారికి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి దానాలు ఏంటి అని అడిగితే గనక మొట్టమొదటిగా దేన్ని నింపుతానన్నాడు? ఏ దానంతో నింపుతానన్నాడు ప్రభు? సమస్తమైనటువంటి ఆనందముతో, సమాధానంతో నింపుతానన్నాడు. రెండోది మహిమతో నింపుతానన్నాడు. మూడోది ఏం చేస్తాన్నాడు? క్రొవ్వినటువంటి ఆహారంతో నేను నింపుతా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కావాలా? దేవుడు నింపాలనుకుంటున్నాడు. ఒకవేళ ఖాళీగా ఉన్నామమ్మ, సౌండ్ పెట్టాము. ఒకవేళ ఖాళీగా ఉన్నాము, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు నిన్ను నింపాలని ఇష్టపడతా ఉన్నాడు, ఖాళీగా ఉండాలని ఆయన ఇష్టపడతలా. అపవాది నిన్ను ఖాళీ చేయాలని చూస్తూ ఉన్నాడు. నీ సమయాన్ని దొంగిలించాలని, నీ ఆరోగ్యాన్ని దొంగిలించాలని, నీ యొక్క సంపాదనను దొంగిలించాలని అపవాది నిన్ను పూర్తిగా ఖాళీ చేయాలని ఇష్టపడతా ఉంటుంటే, నా దేవుని యొక్క ప్రయాస ఏంటో తెలుసా? నా దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను నింపాలనే. ఆ రోజున నోవాహుకి చెప్పాడు. నోవాహు కుటుంబానికి 8 మందికి జలప్రలయంలో నుంచి రక్షించబడినటువంటి నోవాహు చెప్పినటువంటి మాట దేవుడు ఏంటి తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పరచబడి ఈ యొక్క లోకాన్ని నింపండి, భూమిని నింపండి. దేవుని యొక్క ఆలోచన నింపాలనే ఆయన ఆలోచన. ఒకవేళ ఎక్కడో ఒక చోట ఖాళీ అయిపోయావేమో, ఏదో ఒక స్థలంలో ఖాళీ అయిపోయామో, ఒకసారి సరి చేసుకో, ఒకసారి చూసుకో. దేవుడు ఆ ఖాళీని నింపాలని చూస్తూ ఉన్నాడు, ఆ ఖాళీని నింపాలని చూస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తే నీ ఖాళీని, అది ఆధ్యాత్మిక పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన నింపుతాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువా ఇదిగోనైనా నన్ను నింపు ప్రభువా, సమస్తమైనటువంటి ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో నన్ను నింపు ప్రభు అని చిన్న ప్రార్థన చేయగలిగితే, ఆనందం లేదేమో, సమాధానం కోల్పోయావేమో, కృంగుదల, వేదన, నిట్టూర్పు ఏది చేద్దామన్నా కూడా దాని మీదకి నీ ధ్యాస రావట్లేదేమో. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు కానీ చేయలేకపోతా ఉన్నాం. దేవుని పని చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతా ఉన్నావు. దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నావు కానీ రాలేకపోతున్నావు. ఏదో ఒకటి నిన్ను బంధించి కట్టిపడేసి ఉంచిందేమో. ప్రభు నీ బంధకాల నుంచి విముక్తి చేయాలని ఇష్టపడతా ఉన్నాడు, వాటన్నిటి నుండి విడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. విడుదల ప్రభు పేరట మీకు అనుగ్రహించబడునుగాక. ఆ బంధకాలన్నింటిని కూడా దేవుడు విడిపించునుగాక. కాన్సన్ట్రేషన్ దేవుని మీద ఉండులాగన ఆయన ఇచ్చేటువంటి ఆ దానాలు ఏవైతో పొందుకునేలాగా
దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థించేద్దాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇది కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. నీ మాటలు అమూల్యమైనటువంటి మాటలు, నీ మాటలు శక్తిగల మాటలు ప్రభువా. నీ మాటలు మాత్రమే మమ్మల్ని జీవింపచేసే మాటలు, మమ్మల్ని బ్రతికింపచేసే మాటలు. నాయనా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు సెలవిచ్చినట్లుగా నీవు నీ దానములతో వారిని నింపావు ప్రభువా అని దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నింపే దేవుడు కానీ ఖాళీ చేసే దేవుడు కాదు, మమ్మల్ని రక్షించే దేవుడు. ఆ పైన ప్రభా లోక స్నేహము నుంచి, లోకపు చేతులలో నుంచి నాయనా మమ్మల్ని రక్షించు ప్రభా అని దైవజనుడు చేసిన ప్రార్థన. నాయనా మమ్మల్ని రక్షించండి ప్రభువా. సమస్తమైనటువంటి ఆశీర్వాదాలతో, సమస్తమైనటువంటి ఆనందంతో, సంతోషముతో, నీ మహిమతో క్రొవ్వినటువంటి ఆహారముతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు ప్రతి ఒక్కరిని చేతులుగా అప్పచెప్తున్నాను తండ్రి. దీవించండి ప్రభా, బిడ్డలను బలపరచండి. శ్రేష్టమైనటువంటి ప్రభ నీ ఆశీర్వాదాలు పొందుకునేలా సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని నీ కొరకు ప్రభువా మేము ఉపయోగించుకుంటానికి సహాయం ఇచ్చేయమని, నీ బలమైనటువంటి చేతుల కింద బిడ్డలను అప్పచెప్పుచుండగా ప్రభా వాళ్ళని స్థిరపరచండి. వాక్యం ద్వారా స్థిరపరచండి, విశ్వాసములు స్థిరపరచండి. ప్రార్థనలో ప్రభా నిలకడ కలిగి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నీ చిత్తానుసారంగా వాళ్ళ జీవించాలని కృపను అనుగ్రహించమని, వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క చింత, ప్రతి ఒక్క ఆవేదన, కలవరం, భయాన్ని యేసునామములు తీసివేసి నిజమైన శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని బిడ్డలకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్.